ఫ్రెండ్స్, ప్రపంచంలో ఈ రెండు దేశాలు జనాభాలోనే కాదు విజ్ఞానంలో కూడా పోటీ పడుతున్నాయి. ఆ రెండు దేశాలే ఇండియా, చైనా. ఎంతో టెక్నాలజీ నైపుణ్యం ఉన్న ఈ రెండు దేశాలు సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే ఎన్నో అద్భుతాలు చూడగలం. కానీ అలా జరగటం లేదు. ఎన్నో విషయాల్లో వ్యత్యాసాలు చూపిస్తూ పోటీ వాతావరణంలో ఉన్నాయి. నేనంటే అన్నట్టు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అమెరికా తర్వాత ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి పరంగా చైనాది రెండవ స్థానం. అంతేకాదు, వారు స్వయంగా తయారు చేసుకున్న మరణాయుధాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినా చైనా ఇండియా విషయంలో భయపడుతూనే ఉంది. మన దేశం అత్యాధునిక పరికరాలతో, టెక్నాలజీతో మనం తయారు చేసుకున్న పరికరాల గురించి తెలుసుకొని ఇంకా భయపడుతూనే ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలలో ఇండియా డిఫెన్స్, మిలిటరీలలో కూడా పటిష్టంగా తయారైంది. ఎన్నో హైటెక్ టెక్నాలజీలతో ఉన్నతమైన ఆయుధాలను తయారు చేసుకుని పటిష్టం చేసుకుంది. ఎప్పుడైనా భారత్తో యుద్ధం తలపడాల్సి వస్తే ఖచ్చితంగా చైనా వెనకడుగు వేయాల్సిందే. ఇంకా ఎన్నో విషయాలలో చైనా ఇప్పటికీ ఇండియా అంటే భయపడుతూనే ఉంది. అంతేకాదు, ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో భారత్ సంబంధాలు చూసి అవి భారత్తో కలిసి ముందుకు వెళ్తాయి అని చైనాకు భయమేస్తుంది. అయితే కొన్ని విషయాలలో మన దేశం కంటే చైనానే మెరుగ్గా ఉంది. చైనా నూతన ఆర్థిక సంస్కరణలు, ప్రణాళికలు పటిష్టంగా ఉన్నా మన దేశం చేసే విదేశీ వ్యవహారాల నిర్ణయాలు చైనాకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇంకా ముందు భారత్ శక్తివంతమైన దేశంగా ఎదిగి తీసుకునే నిర్ణయాల పరంగా భారత్ని తలుచుకుంటే చైనాకు ఒకంత భయమే అనిపిస్తుంది. అసలు భారత్ ఇలా ఎంతవరకు వెళ్తుంది అనే ఆలోచనలు చైనా ఊహకు అందడం లేదు. అయితే ఈ వీడియోలో భారత్ శక్తి ఏమిటో, చైనా శక్తి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనాభా పరంగా చైనా ఇప్పటికే 142 కోట్లు దాటి మొదటి స్థానంలో ఉంది. భారత్లో ఈ సంఖ్య 140 కోట్లు రెండవ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు తెలిసిన నిర్దిష్ట సంఖ్యలు మాత్రమే. ఇక ఆర్థిక వ్యవస్థ పరంగా అమెరికా తర్వాత చైనానే $18 ట్రిలియన్ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా నిలబడింది. భారత్ జీడిపి కేవలం $3.5 ట్రిలియన్. డిఫెన్స్కు చైనా $230 బిలియన్ల ఖర్చు చేస్తే భారత్ $70 బిలియన్ల ఖర్చు పెడుతుంది. 2012 నాటి జీడిపి లెక్కలు ఇవి. ఇక ప్రపంచ మిలిటరీ ర్యాంకింగ్లో చైనాది 3వ స్థానం, భారత్ది 4వ స్థానం. 2వ స్థానంలో ఉన్న రష్యాను వెనక్కి నెట్టి 2వ స్థానంలో ఉండటానికి ప్రణాళిక చేస్తుంది చైనా. ప్రపంచంలో అతిపెద్ద విస్తీర్ణం కలిగిన దేశాలతో చైనా 2వ స్థానం కాగా భారత్ది 7వ స్థానం. ఇవన్నీ సాధారణ అంశాలు. ఇక ఇప్పుడు ఎయిర్ పవర్, మిలిటరీ వ్యవస్థలోని వ్యత్యాసాలు తెలుసుకుందాం. త్రివిధ దళాలు, పారామిలిటరీ వ్యవస్థ అన్ని దళాలు కలిపి చైనాలో 20 లక్షలు అయితే భారత్లో 14.5 లక్షలు. ఎయిర్ ఫోర్స్లో చైనా దగ్గర 3,500 మిలిటరీ ఎయిర్ పైలట్స్ ఉంటే భారత్లో 2,350 ఉన్నాయి. నేలపై వేసే బాంబ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ చైనా దగ్గర 450 ఉంటే మన దగ్గర 120 ఉన్నాయి. కంబాట్ హెలికాప్టర్ చైనా దగ్గర 300 ఉంటే మన దగ్గర 120 హెలికాప్టర్స్ ఉన్నాయి. మన దగ్గరవి ఎక్కువగా లైట్ కంబాట్ హెలికాప్టర్స్. న్యూక్లియర్ వార్ హెడ్స్ చైనా దగ్గర 400 ఉంటే మన దగ్గర 140 నుంచి 170 వరకు ఉన్నాయి. కేవలం నేలపైనే ఉండి యుద్ధానికి వినియోగించే మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు 5,000 చైనా దగ్గర ఉంటే మన దగ్గర 4,600 మాత్రమే ఉన్నాయి. మన దగ్గర ఉండే మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు చాలా అధునాతన టెక్నాలజీతో ఉన్నాయి. చైనా పూర్వపు సోవియట్ రష్యా నుంచి కొనుగోలు చేసిన మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్నే ఉపయోగిస్తూ ఉంది. ఇక ఆర్మీ వెహికల్స్ విషయానికి వస్తే చైనా దగ్గర 35,000 ఉంటే భారత్ దగ్గర 12,500 ఉన్నాయి. ఈ సంఖ్య మన దేశంలో ఇంకా పెరుగుతుంది. మల్టిపుల్ లాంచెస్ రాకెట్స్ చైనా దగ్గర 3,200 ఉంటే మన దగ్గర 1,500 ఉన్నాయి. నావెల్ ఫోర్సెస్ విషయానికి వస్తే చైనా నావికాదళం అత్యంత పటిష్టంగా ఉంది. ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. చైనాలో 3 ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్ ఉంటే ఇండియా దగ్గర కేవలం 2 ఉన్నాయి. 3వది తయారు చేయాలనే ఆలోచనలో ఉంది. ఫ్రెండ్స్, వీటిని బట్టి చూస్తే భవిష్యత్తులో మనం చైనాతో పోటీ పడగలమా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.